ఒక సామాన్య భారతీయుడి సొంత కారు కల, ఒక పారిశ్రామిక దిగ్గజం ఇచ్చిన మాట, సమస్త ప్రపంచం భారతదేశం వైపు ఆశ్చర్యంగా చూసేలా చేసిన ఆటోమొబైల్ అద్భుతం టాటా నానో. కాలచక్రంలో రోడ్లపై ఈ కారు శబ్దం తగ్గినా సగటు భారతీయుడి గుండెల్లో దీని స్థానం చెక్కు చెదరలేదు. ఇప్పుడు అదే నానో సరికొత్త ఈవీ రూపంలో మళ్లీ ఇండియన్ రోడ్లను షేక్ చేయబోతోందా? టాటా డిజైన్ హెడ్ చేసిన వ్యాఖ్యలు ఎందుకు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి? (2008) ఆటో ఎక్స్పో వేదికగా రతన్ టాటా ఒక సంచలన ప్రకటన చేశారు. ₹1,00,000 కారు నానోను ఆవిష్కరించారు. ₹1,00,000 కారు చూసి ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ద్విచక్ర వాహనాలపై ప్రమాదకరంగా ప్రయాణించే సగటు కుటుంబాలకు రక్షణగా ₹1,00,000 ప్రారంభ ధరతో 2009లో నానో కారు రోడ్లపైకొచ్చింది. భారతీయ ఆటోమొబైల్ చరిత్రలోనే అత్యంత చౌకైన కారుగా ఇది నిలిచింది. అంతర్జాతీయంగా భారతదేశ పారిశ్రామిక ప్రాభవాన్ని సగర్వంగా చాటి చెప్పింది. మిడిల్ క్లాస్ వర్గాల ఆశలకు, ఆకాంక్షలకు నానో ఒక ఐకానిక్ ప్రతీకగా మారింది. అయితే మార్కెటింగ్ వ్యూహాల్లో దొర్లిన చిన్న పొరపాటు, అంటే ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు అనే ట్యాగ్లైన్ కస్టమర్ల సామాజిక, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపింది. భద్రతా ఆందోళనలు, క్రమంగా మారిన వినియోగదారుల ప్రాధాన్యతల కారణంగా నానో అమ్మకాలు పడిపోయాయి. ఒకానొక సమయంలో ఇండియన్ ఆటోమొబైల్ విప్లవానికి ఊపిరి వదిలిన ఈ ల్యాండ్ మార్క్ మోడల్ చివరికి 2018 నాటికి ఉత్పత్తికి ముగింపు పలుకుతూ నిశ్శబ్దంగా వీడ్కోలు తీసుకుంది. కానీ కాలం మారింది. నేడు భారత ఆటోమొబైల్ రంగాన్ని ఎలక్ట్రిక్ విప్లవం ఏలుతోంది. ఇందులో టాటా మోటార్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తోంది. జూలై 2026 గణాంకాల ప్రకారం ఒక్క నెలలోనే టాటా 13,678 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించి 41.54% మార్కెట్ వాటాతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రత్యర్థి మహీంద్రా కంటే దాదాపు 6,000 యూనిట్ల భారీ ఆధిక్యాన్ని సాధించింది. టియాగో, పంచ్, నెక్సాన్, కర్వ్, హారియర్, సియరా వంటి ఈవీలతో సంచలనం సృష్టిస్తున్న టాటా పోర్ట్ఫోలియోలో టియాగో ఈవీ కంటే దిగువన ఒక మైక్రో ఈవీకి ఇప్పటికీ స్పష్టమైన అవకాశం ఉంది. ఇటీవల టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్ చేసిన వ్యాఖ్యలు కొత్త ఆశలకు మళ్లీ ఊపిరిపోశాయి. నానో మళ్లీ వస్తుందా అన్న ప్రశ్నకు ఆయన నవ్వుతూ ట్రై చేస్తాం అని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో నానోను ఎలక్ట్రిక్ అవతారంలో ప్రపంచం ముందుకు తీసుకురావడం తనకెంతో సంతోషాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో కోయంబత్తూర్కు చెందిన జేఎం ఆటోమోటివ్స్తో కలిసి 17 kWh బ్యాటరీ, 130 కిలోమీటర్స్ రేంజ్తో నానో ఈవీని ఫ్లీట్ కోసం అభివృద్ధి చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఆధునిక సాంకేతికతతో 200 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇచ్చే నానో ఈవీ సాంకేతికంగా సాధ్యమేనని నిపుణులు భావిస్తున్నారు. అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో టాటా మోటార్స్ స్పష్టతిచ్చింది. అజయ్ జైన్ వ్యాఖ్యలు కేవలం ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, నానో ఈవీ పునరాగమనానికి సంబంధించి సంస్థ వద్ద ఎలాంటి అధికారిక ప్రణాళికలు లేవని స్పష్టం చేసింది. అయినా సోషల్ మీడియాలో నిత్యం చక్కర్లు కొట్టే ఏఐ చిత్రాలు, విపరీతమైన ఆసక్తి భారతీయ వినియోగదారుల హృదయాల్లో నానో పట్ల ఉన్న చెరిగిపోని ప్రేమ అభిమానాలను ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. సగటు భారతీయుడి కాలాన్ని, కలను మార్చిన నానో పేరు ఒక వ్యాపార ప్రయోగం మాత్రమే కాదు, ఒక భావోద్వేగం. టాటా మోటార్స్ అధికారికంగా ప్రణాళికలను ప్రకటించకపోయినా ఎలక్ట్రిక్ యుగంలో నానో లాంటి కాంపాక్ట్, అఫోర్డబుల్ మైక్రో ఈవీకి మార్కెట్లో అపరిమితమైన డిమాండ్ ఉంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. కాలం ఎలాంటి మలుపులు తిప్పుతుందో, రతన్ టాటా కళ ఈవీ రూపంలో పునర్జన్మనిస్తుందో లేదో వేచి చూడాల్సిందే.